ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో దేశంలో నిర్మాణం కాబోతుందని వాస్తవం. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ హమాలి బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న నాయకులు బొడ్రాయి దేవతకు నమస్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి కృపతో త్వరగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఆడపిల్లలకు మాకు అగ్గిపేట స్వాగతం తెలిపిన మా తమ్ములకు మూడవ సంవత్సరం బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళ ముఖంగా వీళ్ళ ముఖంగా తట్టుబడి లేవడం ఆడపిల్లలకు మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం బొడ్రాయి పండుగ. కానీ ఇలా హమాలి బస్తీలో, సనత్ నగర్ లో, సికింద్రాబాద్ లో ఇంత జోరుదారుగా మా శ్రీలంక ఏదైతే పండుగ చేస్తున్నాం మొత్తం అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు, పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచి సింగారించుకొని చక్కగా కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై మా పిల్లలు కూడా తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ళ మన ప్రభుత్వం పోయి, అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు? రేపటి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు. అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుస్తున్నామో రేపు నడుచుకుందాం. మంచి రోజులు తొందరగా వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చడానికి ఒక తరగీబు ఉంది, ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది? ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి? నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ జరిగినా చుట్టాలు ఉన్నారు, ఎవరన్నా చూస్తున్నారా? ఉంటే ఒక ఫోన్ కొట్టు, కడుగు అక్కడ దాకా పోయిరాని, పక్కకేమో జూబ్లీహిల్స్, అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ వెలగాలి. ఇక్కడ అమాలి బస్సులో మీరు కట్టేస్తే బుగ్గ అక్కడ వెలగాలి. వెళ్తుందా? చుట్టాలు దోస్తులు అందరికి ఎప్పుడు ఏ గుర్తుకేయాలి? తల్లి కేసు పెట్టే మీ మీద పెడతారు. నాకైతే పేరు పేరున అందరికి నమస్కారం. మరి ఇట్లాగే సుఖ సంతోషాలు